శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్. ఈరోజు మనం ఇష్టమైన దేవుణ్ణి మరియు అదృష్టాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా తెలుసుకుందాం. సాధారణంగా నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రహానికి ఒక దేవుణ్ణి సూచిస్తారండి. సో నవగ్రహాలు ఏంటి, ఏ గ్రహానికి ఏ దేవుణ్ణి సూచిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట రవి గ్రహానికి శివుణ్ణి సూచిస్తారండి. సో రవిగ్రహం బాగుంటే శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట. అలాగే చంద్రగ్రహం బాగుంటే కనుక మనం అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతాం. అలాగే కుజగ్రహం బాగుంటే కనుక మనం సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఇష్టపడతాం. అలాగే శివుణ్ణి కూడా ఇష్టపడతాం. అలాగే రాహు గ్రహం బాగుంటే కనుక మనం అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాం. అలాగే గురుగ్రహం బాగుంటే కనుక మనం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతాం. అలాగే శని బాగుంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతాం. అలాగే బుధుడు బాగుంటే కనుక వినాయకుడిని మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఇష్టపడతాం. ఇక కేతు బాగుంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతాం. ఇంకా ఆఖరిగా శుక్రుడు బాగుంటే కనుక మనం అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతాం. ఇప్పుడు ఏ దేవుణ్ణి మనం ఎక్కువగా ఇష్టపడతాం జాతకరీత్యా తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం అంటే ఏ గ్రహానికి ఏ దేవుడో అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఇష్టమైన దేవుణ్ణి లేదంటే అదృష్టాన్ని ప్రసాదించే దేవుణ్ణి ఎలాగో తెలుసుకుందాం. ప్రతి మనిషికి లగ్నం అని ఉంటుందండి. అంటే మనం పుట్టిన సమయం అనమాట. పుట్టిన సమయం బట్టి లగ్నం వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ బట్టి నక్షత్రం వస్తుంది, టైం బట్టి మనకి లగ్నం ఏంటో తెలుస్తుంది. 2:12-24 గంటలు, ఏ 2 గంటల్లో మనం పుట్టామో దాన్ని బట్టి లగ్నం అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఆ లగ్నం బట్టి మనం ఏ దేవుణ్ణి ఇష్టపడతామో తెలుసుకోవచ్చు. లగ్నం నుంచి ముఖ్యంగా పంచమ స్థానాన్ని చూడాలి. పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నాడు, పంచమాధిపతి ఏ గ్రహం అయ్యాడు, ఈ రెండు బట్టి మనకి ఏ దేవుడిని ఇష్టపడతామో లేదంటే ఏ దేవుడు మనకి అదృష్టాన్ని ప్రసాదిస్తాడో తెలుసుకోవచ్చు. ముందుగా మనం మేషలగ్నం వారిని తీసుకుందాం. మేషలగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక సింహరాశి అధిపతి రవి అవుతాడు కాబట్టి శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వృషభ లగ్నానికి పంచమాధిపతి అంటే కనుక కన్యారాశి అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వినాయకుడిని మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక మిథున లగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక తులారాశి అధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక కర్కాటక లగ్నం వారికి పంచమాధిపతి మనకి వృశ్చిక రాశి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మరియు శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక సింహ లగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక ధనురాశి అధిపతి గురువు అవుతాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక కన్యాలగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక మనకి మకర రాశి అధిపతి శని అవుతాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక తులాలగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక కుంభరాశి అధిపతి శని అవుతాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక వృశ్చిక లగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక దత్తాత్రేయ స్వామి అవుతాడు. ఎందుకంటే పంచమాధిపతి అంటే కనుక మీన రాశి అధిపతి గురువు అయ్యాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ధనుర్లగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక మేషరాశి అధిపతి కుజుడయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మరియు శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే మకర లగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక వృషభరాశి అధిపతి శుక్రుడయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక కుంభలగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక మిథున రాశి అధిపతి బుధుడయ్యాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి లేదంటే వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. ఇక మీనలగ్నం వారికి ఆఖరిగా మీనలగ్నం వారికి పంచమాధిపతి అంటే కనుక కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. సో ఇలా మన లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరవుతారో ఆ గ్రహానికి సంబంధించిన దేవుడు మనకి అదృష్టాన్ని కలుగజేస్తాడు. అలాగే మనకి ఇష్టమైన దేవుడు కూడా అవుతాడని తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా ఇటు లగ్నం నుంచే కాదండి, చంద్రుడి నుంచి కూడా తీసుకున్నా కూడా మనకి పంచమాధిపతి ఎవరవుతారో అలాగే తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చంద్రుడు అంటే మనకి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. ఆ రాశి నుంచి పంచమాధిపతి ఎవరైతే అవుతారో దాని అధిపతి ఏ గ్రహం అయితే అవుతారో ఆ దేవుడిని మనం ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట. ఉదాహరణకు మళ్ళీ మేషరాశి వాళ్ళకి పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి శివుడు, వృషభ రాశి వారికి పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వినాయకుడు లేదంటే వెంకటేశ్వర స్వామి, అలాగే మిథున రాశి వారికి పంచమాధిపతి అంటే కనుక శుక్రుడు అవుతాడు కాబట్టి అమ్మవారు, అలాగే కర్కాటక రాశి వారికి పంచమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సింహరాశి వారికి పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి దత్తాత్రేయ స్వామి, అలాగే
మనకి కన్యా రాశి వారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఆంజనేయ స్వామి, అలాగే తులారాశి వారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఆంజనేయ స్వామి, అలాగే వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి దత్తాత్రేయ స్వామి, అలాగే ధనుర్రాశి వారికి పంచమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి శివుడు లేదంటే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే మకర రాశి వారికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి అమ్మవారు, అలాగే కుంభరాశి వారికి పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వినాయకుడు లేదా వెంకటేశ్వర స్వామి, అలాగే మీన రాశి వారికి పంచమాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. అయితే కొంతమంది అంటారు, నేను చిన్నప్పుడు శివుని బాగా పూజించేవాడిని, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత అమ్మవారిని, అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అమ్మవారిని అలా అని. సో అవన్నీ కూడా ఎలాగో తెలుసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రతి గ్రహం ఒక దేవుణ్ణి సూచిస్తారని. అలాగే మనకు జరిగే మహర్దశ కూడా ఏ గ్రహం యొక్క దశ నడుస్తుందో ఆ దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడతామన్నమాట. ఉదాహరణకి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారనుకోండి, వాడు రవి దశతో స్టార్ట్ అవుతుంది. రవి దశ నడుస్తున్నంతసేపు శివుని పూజిస్తాడు. అలాగే చంద్రమహాదశ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత చంద్రమహాదశ వచ్చిన తర్వాత అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. మళ్ళీ ఆ 10 సంవత్సరాల తర్వాత చంద్రుడు 10 సంవత్సరాల దశ కాబట్టి చంద్రమహాదశ తర్వాత కుజమహాదశ వస్తుంది. కుజుడు మనకి 7 సంవత్సరాలు కాబట్టి ఆ సమయంలో మనం శివుణ్ణి లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం. అలాగే కుజుడు 7 ఏళ్ల తర్వాత 18 ఏళ్ళు రాహుదశ స్టార్ట్ అవుతుంది. ఆ రాహుదశ నడుస్తున్నప్పుడు అంతా కూడా మనం వేరే దేవుడిని పూజిస్తున్నా కూడా కరెంట్ దశ ఏం నడుస్తుందో ఆ దేవుడికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించిన దేవుడిని మనం తప్పకుండా పూజిస్తామండి. సో రాహుదశలో మనం అమ్మవారిని పూజిస్తాం. అలాగే రాహు తర్వాత గురువు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు గురువుకి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజిస్తాం. అలాగే 16 సంవత్సరాల తర్వాత శని మార్గదశ స్టార్ట్ అవుతుంది 19 సంవత్సరాలు. ఆ సమయంలో మనం ఆంజనేయ స్వామిని పూజిస్తాం. అలాగే శని అయిన తర్వాత బుధుడు మనకి 17 సంవత్సరాలు ఉంటుంది. ఆ 17 సంవత్సరాల్లో మనం వినాయకుడు కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా పూజిస్తాం అన్నమాట. అదైన తర్వాత కేతుదశ వస్తుంది. కేతుదశ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వినాయకుడు లేదంటే వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతాం. అలా వినాయకుడిని ఎక్కువగా పూజిస్తాం. అలాగే తర్వాత శుక్రమాదశ వస్తుంది. శుక్రమాదశ 20 సంవత్సరాలు అంటే ఈ శుక్రమాదశలో కూడా మనం అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాం. కాబట్టి లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ పంచమాధిపతి ఎవరవుతారో, ఉదాహరణకి పంచమాధిపతి శుక్రుడు వేయడం అనుకోండి అమ్మవారు, అలాగే పంచమ స్థానంలో కనుక రవి ఉన్నాడు అనుకోండి శివుడు మళ్ళీ. సో పంచమాధిపతి అంటే కనుక ఏ గ్రహం ఆ దేవుడు, అలాగే పంచమ స్థానంలో కనుక ఏ గ్రహం అయితే ఉన్నాడో ఆ దేవుడు అన్నమాట. సో రెండు కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. కూడా పంచమ స్థానంలో ఖాళీ ఉందనుకోండి, ఉదాహరణకి మిథున లగ్నం, పంచమ స్థానం అంటే తులారాశి, ఆ తులారాశిలో ఏ గ్రహం లేదనుకోండి అప్పుడు శుక్రుడే అధిపతి అవుతాడు కాబట్టి పంచమాధిపతి అమ్మవారిని ఇష్టపడతారన్నమాట. అదే మిథున లగ్నం వారికి పంచమ స్థానంలో అంటే తులలో బుధుడు కూడా ఉన్నాడు అనుకోండి, అంటే ఎలాగో అమ్మవారిని ఇష్టపడతారు, బుధుడు ఉన్నందుకు వినాయకుడిని మరియు వెంకటేశ్వర స్వామిని కూడా ఇష్టపడతారన్నమాట. కాబట్టి మనకి ఎంత ఇష్టమైన దేవుళ్ళు ఉన్నా కూడా జరిగే మహర్దశలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహానికి సంబంధించిన దేవుణ్ణి మనం ఎక్కువగా ఇష్టపడతాం, ఆరాధిస్తాం. ఆ సమయంలో మనకు అన్ని పనులు కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ముఖ్యంగా మనం లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో, అలాగే పంచమ స్థానంలో మనకి లగ్నం నుంచి ఏ గ్రహం అయితే ఉన్నారో ఆ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తే కనుక మనకి అన్ని పనులు నెరవేరుతాయండి. ఎందుకంటే కనుక మనం ఈ దేవుడు కాకుండా ఆ దేవుడు అంటే ఏ దేవుని పూజించినా మనకు తప్పకుండా ఫలితం 100కి 100% ఉంటుందండి. కానీ అదృష్టాన్ని ప్రసాదించే దేవుడు, అలాగే మనకి ఇష్టమైన దేవుడిని కనుక ఆరాధిస్తే కనుక తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా మనం నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దేవుళ్ళని, మనం ఇష్టపడే దేవుళ్ళని, అలాగే మనకి అదృష్టాన్ని కలగజేసే దేవుణ్ణి మనం ఇలా జ్యోతిష్ శాస్త్రరీత్యా తెలుసుకోవచ్చు.